జగిత్యాల జిల్లా అర్బన్ మండలంలో సీఎం సహాయ నిధి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఏకకాలంలో 18,000 కోట్లతో రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని వ్యాఖ్యానించారు. సాంకేతిక కారణాల వల్ల మాఫీ కాని వాళ్లకు కూడా తప్పనిసరిగా రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి సహాయ నిధి చెక్కులు అనేటి నేను రాజకీయాలకు రాకముందు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఒక సీనియర్ నాయకులు నాకు బాగా దగ్గర కాబట్టి కుటుంబ సభ్యులు వారు తీసుకొచ్చినప్పుడు చూసినాం. ప్రధానమంత్రి సహాయ నిధి గురించి తీసుకొచ్చేవాళ్ళు. ఓ పార్లమెంట్ సభ్యులు నాకు బాగా దగ్గర బంధువు. అవి చూసే సందర్భంలో మొదట్లో పడ్డాలో నేను ఓడిపోయాను, మీ అందరూ తెలుసు. కొత్తగా ప్రభుత్వం వచ్చింది. అప్పుడు నా ఇచ్చి నేనే మొత్తం అడుగు ముందుకేసి అప్పుడున్న పార్లమెంట్ సభ్యురాలను కోరి కొన్ని ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత ఇక మీరు అందరూ నన్ను గెలిపించారు. గెలిచిండు అంటారు, గెలిచిండు కాదు, గెలిపించారు. మీరు వేదిక మీద ఉన్న నాయకులు కావచ్చు, మీరు కావచ్చు. ఎందుకు గెలిపించారు? మా సైన్యాన్ని సేవ చేస్తాడు, అందుబాటులో ఉంటాడు. అప్పుడప్పుడు జర కోపానికి వచ్చినా కానీ మళ్ళీ అటుగా విసుగు బురికిస్తాడు సందీప్రు అదే అని చెప్పి మీరు నన్ను గెలిపించారు. మరి మీరు గెలిపించిన తర్వాత మొదటి 5 ఏళ్ళు మొదలుపెట్టగానే నడువుల కరోనా కష్టకాలం అయినా కానీ మీ అందరి మధ్యలో రాని ఊరు లేదు, చేయని పని లేదు, మిగిలిపోతాయి. మళ్ళీ గెలిపించారు. ప్రభుత్వం మారింది. కొన్ని రోజులు వేచి చూసినాం. అనుకున్న స్థాయిలో పనులు ముందరికి పోతలేవు. నన్ను కూడా కలిసి పనిచేద్దామని పైనుంచి కొందరు మంత్రులు వారు ఫోన్ చేయడం, ముఖ్యమంత్రి గారిని కూడా నేను కలిసినప్పుడు వారు కూడా సానుకూల స్పందించడం. నేను కూడా అనుకున్నా ఈ 2 ఆప్షన్లు అయితే సపరేట్గా దవాఖానలో కూర్చోవాలి, ఎందుకంటే ప్రతిపక్షంలో, లేదా రోజు ఆందోళన చేసుకుంటే నల్ల జెండాలో ఇంకా డౌన్ అనుకుంటా చౌరస్తాలలో కూర్చోవాలి. నేను మీ అందరి పక్షాన, నియోజకవర్గ నాయకులందరి పక్షాన మా రెవెన్యూ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ చేంజ్ ఆఫ్ ఇది అది వాలంటరీ చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఉంటారు ల్యాండ్ ఇవ్వాలంటే. సో గతంలో కూడా మనం మార్కెట్కి తెచ్చినాం. అదేవిధంగా ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి సలహాదారుకు నిన్న పేపర్ ఇచ్చి రావడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. అంటే ఈ రకంగా మీరందరూ ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా మన దగ్గర మండల నాయకులు